నమస్కారం. చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. వరాహ పురాణంలో కూడా వరూధిని ఏకాదశి గొప్పతనం గురించి వర్ణించారు. వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే, కుబేరుడి ఆస్థానంలో వరూధిని అనే పేరు కలిగినటువంటి ఒక కన్య ఉండేది. ఆ వరూధిని కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేస్తున్నప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ కొన్ని తప్పులు చేస్తుంది. అప్పుడు కుబేరుడు వరూధిని అనేటటువంటి ఆ కన్యకు శాపం ఇస్తాడు. ఆ శాపం నుంచి బయటపడటానికి చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిందని, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుబేరుడిచ్చినటువంటి శాపాన్ని తొలగింపజేసుకుందని పౌరాణిక కథలు తెలియజేస్తున్నాయి. అందుకే దీన్ని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. వరూధిని ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే వరాహ పురాణంలో కూడా వరూధిని ఏకాదశి రోజు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం రావాలంటే ఏకాదశి వ్రతం చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి రోజంతా ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ ఏకాదశి వ్రతం చేసి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరిస్తే మంచిది. అలా పూర్తిగా ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. ఇలా చేసినా కూడా 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే వరూధిని ఏకాదశి రోజు ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానం ఏంటంటే, తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటం. తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణుమూర్తిని పసుపు పచ్చడి చామంతి పూలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. 2 ప్రధానమైనటువంటి దానాలు కూడా వరూధిని ఏకాదశి రోజు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మొట్టమొదటిది అరటి పండ్లు దానం, రెండవది అన్నదానం. అన్నదానం చేసిన, అరటి పండ్లు దానంగా ఇచ్చిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. ప్రధానంగా గృహంలో విష్ణు సంబంధమైనటువంటి విగ్రహం ఉన్నా, అమ్మవారి విగ్రహం ఉన్నా, ఆ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే వరూధిని ఏకాదశి సందర్భంగా విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలో ముగ్గులు వేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ద్వారా కూడా వరూధిని ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా వరూధిని ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక జపించుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం వరూధిని ఏకాదశి రోజు చదివినట్లయితే ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. వృత్తిపరంగా కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి వరూధిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. ధాన్యం దానం ఇస్తే చాలా మంచిది, అన్నదానం చేస్తే మంచిది, వస్త్రదానం చేస్తే మంచిది. దేవాలయ ప్రాంగణంలో పండ్లు పంచిపెట్టడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వరూధిని ఏకాదశి సందర్భంగా ఎక్కడైనా తులసి మొక్క నాటితే చాలా మంచిది. తులసి మొక్కకు నీళ్లు పోయటం, ఆవు నెయ్యి దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మంత్రశాస్త్ర పరంగా వరూధిని ఏకాదశి సందర్భంగా ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః. మంత్రజపం చేయండి. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి. స్వస్తి.